అందరికీ నమస్కారం. నేను మీ యాడన రాజు. బీజేపీ ఎమ్మెల్యే గోసామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు రాజీనామా చేసిన తర్వాత ప్రధానంగా రాజా సింగ్ గారు శివసేన పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. నిజంగా రాజా సింగ్ గారు బీజేపీకి రాజీనామా చేశారు కాబట్టి బీజేపీ ఆ రాజీనామాను ఆమోదించినట్లయితే ఖచ్చితంగా గోసామహల్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అయితే రాజా సింగ్ గారు శివసేన పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా మనం గమనించినట్లయితే మాత్రం మహారాష్ట్రలో మేము ఆల్రెడీ మన ఎన్నికల్లో కూడా నేను మహారాష్ట్ర వెళ్ళి పనిచేయడం జరిగింది. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఉంటుందో, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఉంటుందో, మహారాష్ట్రలో కూడా శివసేన పార్టీ చాలా హిందుత్వ పార్టీ. అదేవిధంగా ఈ మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన బలమైన ఒక ప్రాంతీయ పార్టీ. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఉన్న ఏదైతే శివసేన పార్టీలో ఈ రాజా సింగ్ గారు జాయిన్ అవుతారు అంటే తెలంగాణలో కూడా శివసేన పార్టీని బలోపేతం చేయడానికి రాజా సింగ్ గారు లాంటి వ్యక్తుల్ని శివసేన ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీలో రాజా సింగ్ గారికి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అధ్యక్ష రేసులో కూడా ప్రయత్నాలు చేశారు. అది అవ్వకపోగా రాజా సింగ్ గారు రాజీనామా చేయడం జరిగింది. అయితే శివసేన పార్టీలో రాజా సింగ్ గారు జాయిన్ అయ్యే అవకాశం ఉందా లేదంటే శివసేన పార్టీ రెండు రకాలుగా చీలిపోయింది. ఒకటి ఉద్ధవ్ ఠాకరే గారు శివసేనది ఒక రకంగా సపరేట్ అయింది. ఏక్నాథ్ షిండే గారు శివసేన అనేది సపరేట్ అయింది. ఇప్పుడు ఏక్నాథ్ గారు షిండే గారు పార్టీ ఏదైతే ఉందో అది బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని మహారాష్ట్రలో ఇప్పుడు అధికారంలో ఉంది. అంటే బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారు ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మిగిలిన ఎవరైతే మనకి ఉద్ధవ్ ఠాకరే సంబంధించిన శివసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారో వీళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. కాబట్టి అటు షిండే వర్గంలోకి వెళ్ళి ఆ రకంగా శివసేనలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అది బీజేపీలోకి వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం లేదు. అలా అని ఏక్నాథ్ షిండే గారు మన ఉద్ధవ్ ఠాకరే దగ్గరికి వెళ్ళి ఉద్ధవ్ ఠాకరే గారి వర్గంలో జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా అది ఇండియా కూటమికి మద్దతుగా ఉంది. కాబట్టి అప్పుడు శివసేనలో జాయిన్ అయినా సరే అప్పుడు అది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు అనిపించుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాకరే గారు ఇండియా డైరెక్ట్ గా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఇండియా కూటమిలో ఉంది కాబట్టి అప్పుడు శివసేన పార్టీలో ఉద్ధవ్ ఠాకరే వర్గంలో రాజా సింగ్ గారు జాయిన్ అయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కార్యకర్తలకి. కాబట్టి కార్యకర్తలు కేడర్ ఆ రకంగా ఒప్పుకునే అవకాశం లేదు. అలానే షిండే వర్గంలో జాయిన్ అయినట్లయితే మాత్రం షిండే వర్గం ఆల్రెడీ బీజేపీ అలయన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి రాజా సింగ్ గారు శివసేన పార్టీలో జాయిన్ అవుతారు అంటే ఆ ప్రాక్టికల్ గా చూస్తే గతంలో ఉన్నట్లయితే మాత్రం అది వేరే విషయం. ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఖచ్చితంగా శివసేన పార్టీలో జాయిన్ అవడం అనేది కష్టము. ఒకవేళ జాయిన్ అయినా సరే మాత్రం ఖచ్చితంగా అందులో ఇమిడి ఉండడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీ లేదు, శివసేన పార్టీ తెలంగాణలో లేదు. కాబట్టి ఒకవేళ వచ్చిన ఆ రకమైన వాతావరణం అంటే ఆ ఉద్ధవ్ ఠాకరే వరకు షిండే వరకు రోడ్డుగా చీలిపోయారు. కాబట్టి ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం రాజా సింగ్ గారికి ఉన్న అనుభవం ప్రకారం ఖచ్చితంగా శివసేనలో జాయిన్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ వెళ్ళినా సరే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఎవరైతే రాజా సింగ్ గారిని బీజేపీ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది, మళ్ళీ రావడం జరిగింది. ఏదైతే పార్టీ పరమైన క్రమశిక్షణ పరంగా ఉండట్లేదు అన్న అంశం మీదే రాజా సింగ్ గారి మీద బీజేపీ పార్టీ ఏదైతే వ్యవహరిస్తుందో రాజీనామా చేసిన కూడా ఎవరు వెళ్లకుండా పలకరించకుండా బుజ్జగింపులు జరగకుండా ఉండడానికి ఒక కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రాజా సింగ్ గారు శివసేన పార్టీలోకి వెళ్ళే అవకాశాలు అయితే నాకున్న అనుభవం ప్రకారం లేవు. ఒకవేళ నిజంగా ఉంటే మాత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఎందులో జాయిన్ అవుతారనేది కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అంటే షిండే వర్గంలో జాయిన్ అవుతారా లేదా ఉద్ధవ్ ఠాకరే వర్గంలో జాయిన్ అవుతారా, జాయిన్ అయితే అప్పుడు పరిణామాలు ఏ రకంగా ఉంటాయని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది.